నాగర్ కర్నూలు జిల్లా పెద్దాపూర్ శివారులోని బోరకుంట సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం గుర్తించారు. మృతదేహ పక్కన పురుగుల మందు డబ్బా కనిపించడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ దిశగా పోలీసులు విచారణ జరపగా మృతుడు ప్రకాశం జిల్లా బోయలపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లుగా గుర్తించారు. భార్యతో గొడవపడి గత నెల 30న బైక్పై తన 3 పిల్లలతో బయటకు వెళ్లాడు. గత నెల 30 తేదీన సాయంత్రం 5 గంటలకు ఇంటి నుండి బయలుదేరిన వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకోవడంతో ఆయన మృతదేహాన్ని నిన్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తన వెంట వచ్చినటువంటి 3 పిల్లలు కనిపించడం లేదు. దీంతో పిల్లలు ఏమయ్యారన్న అనుమానంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గత 3 రోజుల క్రితం నాగర్ కర్నూలు జిల్లా డిండి ప్రాజెక్టు పరిసరాలలో తిరిగినట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. నేడు నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం హైదరాబాద్ శ్రీశైలం రహదారిలో సూర్యతాండ సమీపంలో చిన్నారుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు. నరేంద్ర, నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిన్న నాగర్ కర్నూలు జిల్లా వెల్దాండ మండలం పెద్దాపూర్ గ్రామ శివారులో ఏదైతే చనిపోయిన వ్యక్తిని గుర్తించడం జరిగింది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని గుర్తించడం జరిగింది. వెంకటేశ్వర్లు భార్యతో గొడవపడి గత నెల 30వ తారీఖున తన 3 పిల్లలు తీసుకొని నాగర్ కర్నూలు జిల్లాకు రావడం జరిగింది. అయితే మొదట వెంకటేశ్వర్లు ఈ ప్రాంతంలో పెద్దాపూర్ శివారు వెల్దాండ పెద్దాపూర్ శివారులో పురుగుల తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆరా తీయగా అతని వెంట ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వ్యక్తిగా గుర్తించడం జరిగింది. మొత్తంగా చూస్తుంటే మృతుడు ప్రకాశం జిల్లా ఎర్రగుంటపాలెం మండలంలోని బోయపల్లి సంబంధించినటువంటి గ్రామవాసిగా గుర్తించడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ఆరా తీస్తే వెంకటేశ్వర్లు ఈ నెల 30వ తేదీన భార్యతో గొడవపడి తన 3 పిల్లలను పెద్ద కుమార్తె మోక్షిక, చిన్న కుమార్తె వర్షిణి, అలాగే కుమారుడు శివ ధర్మ ఈ 3 కూడా తన బైక్ పైన ఎక్కించుకొని నాగర్కర్నూలు రావడం జరిగింది. 30వ తారీఖు నుంచి కూడా అక్కడికి మిస్సింగ్ కేసు నమోదు చేసినప్పటికీ కూడా నిన్న ఏవైతే మృతుడు వెంకటేశ్వర్లు నాగర్కర్నూలు జిల్లా పెద్దాపూర్ శివారులోని శ్రీశైలం హైదరాబాద్ శ్రీశైలం రహదారి పక్కన బూరకుంట సమీపంలో మృతి జరిగింది. అయితే ఈ మేరకు వెంట తీసుకొచ్చిన పిల్లలు ఆచూకీ లభించకపోవడంతో ఒకసారి పోలీసులు కూడా వారి కోసం గాలింపు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా డిండి వద్ద కూడా వాళ్ళ పిల్లలు వెళ్తున్న బైక్ పైన వెళ్తున్న దృశ్యాలలో చూసినటువంటి పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా వారి ఆచూకీ కనుగొనడం జరిగింది. ఈ రోజు ఉన్నారు మొత్తంగా దాదాపు ఉదయం నుంచి కూడా వారు గాలింపు చేపట్టిన నేపథ్యంలో నాగర్ జిల్లా ఉప్పునుంతల మండలం హైదరాబాద్ శ్రీశైలం రహదారి పక్కన దాదాపు ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి సూర్యతాండ సమీపంలో మొదట ఇద్దరు చిన్నారుల మృతదేహాలు గుర్తించడం జరిగింది. అలాగే మరొక పెద్ద వర్షం కూడా ఇప్పుడు టాండ్రా వద్ద ఉన్నటువంటి ఒక ఇదే రహదారిలో టాండ్రా వద్ద కూడా పెద్ద కుమార్తె మృతదేహాన్ని కూడా గుర్తించారు. 3 మృతదేహాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం ఇప్పుడు ఈ మృతదేహాలను కూడా కల్వకుర్తి మార్చడానికి తరలించడం జరిగింది. మొత్తానికి కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించి భార్య పైన కోపంతో 3 కూడా ఇక్కడ తీసుకొచ్చి మొదట చిన్నారులను చంపేసిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్టుగా స్పష్టంగా ఆనవాళ్ళ బట్టి తెలుస్తుంది. ఆ దిశగా పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తారు. అంటే ఈ చిన్నారుల మృత కాలిపోయినట్లుగా ఉన్నది. అక్కడ అంటే పెట్రోల్ బస్ తగలబెట్టి పూర్తి ఆహారం లేకుండా చేసే ఉద్దేశంతో కూడా కాల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తండ్రి ఈ ఘాతకానికి పాల్పడ్డగా లేకపోతే మరెవరైనా ఈ ఘాతకానికి పాల్పడ్డా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా మరికాసేపు చేరుకోబోతున్న నేపథ్యంలో కూడా మరికాసేపులో పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు కనిపిస్తాయి. అంటే భారత్తో గొడవపడి 30వ తారీఖున బయటకు వచ్చినటువంటి పిల్లలతో సహా బయటకు వచ్చిన వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం. దాంతో పాటు పిల్లల్ని కూడా హత్య చేసి చంపాల్సిన అవసరం ఏమున్న దానిపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కనుక ఇక్కడికి వస్తే మరి కాసేపులో పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.